మనిషిలో అహంకారం, ఆత్మాభిమానం ఒకే చోట ఎప్పుడూ ఉండవు. అహంకారాన్నే ఆత్మాభిమానంగా భావించే వాళ్ళు ఉంటారు. ఆత్మాభిమానాన్ని అహంకారం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మరి ఆ సంగతి ఏంటో చూద్దాం. హాయ్ హలో వెల్కమ్ టు రాకోకరణ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు డియర్ సఖీ. హాయ్ డియర్ సఖీస్, ఎలా ఉన్నారు? డియర్ సఖీ ద్వారా మిమ్మల్ని పలకరించి చాలా రోజులైంది. డియర్ సఖీ ఒక కమ్బ్యాక్ ఒక మంచి టాపిక్తో స్టార్ట్ చేస్తున్నాను. మరి టాపిక్కి వెళ్ళిపోదాం పదండి. ఆడవాళ్ళుగా మన ప్రపంచం చాలా చిన్నది. కుటుంబం, ఇంకా మన కోసం మనం టైం లేకపోయినా కూడా వాళ్ళ కోసం చేస్తున్నామనే ఒక తృప్తిలో బతికిస్తూ ఉంటాం కదా. లైఫ్లో అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ అన్ని అడ్డులను సునాయాసంగా దాటుకునే శక్తి మనకి భగవంతుడు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే అన్ని కష్టాలు ఆడవాళ్ళకే కాబట్టి. ఆగండి, కష్టాలంటే చీలాసో స్రవంతిలో కష్టాల్లో ఉండక్కర్లేదు. మన నుండి మన మానసిక ప్రశాంతతను దూరం చేసేది, దీని మీద ఫోకస్ లేకుండా మన మనసంతా చిందరవందర పెట్టేది ఏదైనా కూడా అది ఖచ్చితంగా ఒక కష్టమే. ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? ఈ టైంలో మీరు ప్రశాంతంగా కూర్చుని మీ గురించి మీరు ఆలోచించుకుని ఎన్ని రోజులైంది? ఎప్పుడు మీకోసం మీరు ఏదన్నా చేసుకుని ఎన్ని రోజులైంది? సరే, ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. అహంకారం, ఆత్మాభిమానం రెండిటికి చాలా చిన్న గీత ఉందని ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. గీతలో మొదటిది, మనం అహంకారాన్ని ఎలా గుర్తించాలి, ఆత్మాభిమానాన్ని ఎలా గుర్తించాలి అని. అహంకారంతో కూడిన వ్యక్తులు ఎప్పుడూ కూడా ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్తో ఉంటారు. అంటే వాళ్ళు చెప్పిందే నడవాలి, వాళ్ళు చెప్పిందే జరగాలి, వాళ్ళు ఏమనుకుంటే అది నిమిషాల్లో అయిపోవాలి. ఇంకొక విషయం, వాళ్ళు చెప్పింది జరగడం అంటే అదొక్కటే కాదండోయ్. వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎలా ఉండాలి అంటే పక్క వాళ్ళు ఏమనుకున్నా జరగకూడదు. వాళ్ళు కాకుండా ఇంకొకళ్ళు ఏదన్నా చేస్తుంటే దాన్ని ఆపడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. అండ్ వాళ్ళ దృష్టిలో వాళ్ళకు వాళ్ళే మహారాణులు, వాళ్ళకు వాళ్ళే క్వీన్స్. ఇంకా ఈ అహంకారం బాగా పెరిగిపోయిన వాళ్ళల్లో ఇంకొక ప్రాబ్లం కూడా ఉందండో, అదే కంపారిజన్. ఎవరినైతే వాళ్ళు టార్గెట్ చేస్తారో వాళ్ళని ఫ్రీక్వెంట్గా వేరే వాళ్ళతో కంపేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే ఇండైరెక్ట్గా అనమాట. వాళ్ళు అలా, వీళ్ళు ఇలా, వీళ్ళు ఎంత మంచివాళ్ళు అంటూ పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. మిమ్మల్ని కానీ మీ ప్రతిభని కానీ ఎవరన్నా మెచ్చుకున్నా, మీకోసం వాళ్ళు స్టాండ్ తీసుకున్నా అస్సలు సహించలేరు. వెంటనే వాళ్ళ ఫేస్ ఫీచర్స్ అన్నీ మారిపోతాయి. ఇంకా వీళ్ళని పొగడ్డమే ఒక పెద్ద పాపంగా వాళ్ళు ట్రీట్ చేయడం మొదలు పెడతారు. అవతల వాళ్ళు ఎమోషనల్లీ డ్రౌన్ అయిపోతున్నా, లేదా వాళ్ళు చాలా లోలో ఉన్నా కూడా వాళ్ళ బాధను చూసి లోపల లోపల సంతోషిస్తారే కానీ ఏ రోజు నేనున్నానని ఒక ధైర్యం చెప్పరు. వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళు తప్ప వేరొకళ్ళు సుఖంగా ఉంటే అస్సలు ఓర్చుకోలేరు. అండ్ ఇక్కడ ఆత్మాభిమానం ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందామా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇలా కంపేర్ చేసే అహంకారం ఉన్న వాళ్ళ దగ్గర ఆత్మాభిమానం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న పీపుల్ ఉన్నారనుకోండి, అస్సలు కేర్ చేయరు. ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ ఆల్ అబౌట్ లవింగ్ యువర్ సెల్ఫ్, సెల్ఫ్ లవ్. సో ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళని మీరు కంపేర్ చేసో, డౌన్ చేసి చూపించో, లేకపోతే తక్కువగా మాట్లాడి అందరిలో తక్కువగా చూపించాలనుకుంటే సారీ అహంకారులు, వీళ్ళు అస్సలు ఊరుకోరు. అహంకారం అండ్ ఆత్మాభిమానం ఒక చోట ఖచ్చితంగా ఉంటాయి, కానీ ఒకళ్ళలో ఉండవు. ఎందుకంటే మనం చేసేది కరెక్టే అని సమర్థించుకోవడం అహంకారం, మనం తప్పు చేశామని కుమిలిపోయి రియలైజ్ అవ్వడం ఆత్మాభిమానం. ఈ రెండు ఒకళ్ళలో ఎలా ఉంటాయి చెప్పండి? యాటిట్యూడ్ ఉన్న, అదే అహంకారం ఉన్న వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తారు. అంటే వాళ్ళని బాధ పెట్టి, ఇబ్బంది పెట్టి, వాళ్ళు సెన్సిటివ్ కాబట్టి వాళ్ళు ఎలాగైనా సరే తగ్గిపోవాలి, తక్కువైపోవాలి అని చూస్తారు. బట్ ఇక్కడ మర్చిపోయే విషయం ఏంటంటే, ఇందాక అహంకారం ఆత్మాభిమానానికి చిన్న గీత ఉందని చెప్పాయి కదా, ఆ గీత డిఫరెన్స్. చిన్న గీతకు అర్థం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు కూడా అహంకారంగా బిహేవ్ చేయగలరు. ఎప్పుడంటే మీరు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ దగ్గరికి వచ్చి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటే. వాళ్ళకన్నా యాటిట్యూడ్, వాళ్ళకన్నా అహంకారులు వేరొకళ్ళు ఉండరు. అందుకే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వాళ్ళని మన అనుకుని ట్రీట్ చేసి ప్రేమగా చూస్తే వాళ్ళు కూడా అంతకు మించి ప్రేమను అందిస్తారు. లేదు నేను ఏదో ఎక్కి తొక్కుతాను ట్రై చేస్తే సెల్ఫ్ రెస్పెక్ట్ యాటిట్యూడ్ అవ్వడానికి ఎంతో టైం పట్టదు. కాబట్టి సెన్సిటివిటీని, సెల్ఫ్ రెస్పెక్ట్ని దయచేసి తక్కువగా అంచనా వేయదు. మరి ఉన్న కొంచెం జీవితం నలుగురికి ఉపయోగపడేలా
నలుగురు మనతో మంచిగా ఉండేలా, నవ్వుతూ ఉండేలా చేసుకోవాలి కానీ 24 గంటలు ఒకళ్ళ మీద ఎక్కి నా అహంకారం చూపిస్తాను అంటే మాత్రం ఎవ్వరు పడరు కదా. సో ఇది అందరికీ ఒక మంచి లెసన్. కాన్ఫిడెంట్ ఉండడం చాలా మంచిది, కానీ అన్నీ నేనే అనుకోవడం అస్సలు మంచిది కాదు. సుఖంగా బతుకుతున్నాము అంటే అర్థం ఇంకొకరిని బాధ పెట్టి బతుకుతున్నామని కాదు. సో ద గోల్డెన్ రూల్ ఫర్ ఎ రెస్పెక్ట్ఫుల్ లైఫ్ ఇస్ టు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మీరు నలుగురితో మంచిగా మాట్లాడండి, వాళ్ళతో చక్కగా ఉండండి, రెస్పెక్ట్ఫుల్గా బతకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.